మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మల ఆరాధన. యోధా సింహంతోని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది. దేవుని మహాకృప, ఆయన దయ, ఆయన కనికరమును బట్టి ఈరోజు ఈ పరిశుద్ధ దినములో ప్రభువు యొక్క మహాకృపను బట్టి ఈ లైవ్లో రావటం జరిగింది. ప్రియులారా, గత ముందు సమయంలో మరి ప్రతి ఒక్కరికి మనం చెప్పుకునే అంశాన్ని అప్డేట్ చేయటం జరిగింది. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ఈ అంశం కొరకు మీరు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి గుర్తు చేసుకుందాం. మరి మనం చెప్పుకునే అంశం పేరేంటి చెప్పండి? మన అంశం పేరేంటి అంటే విమర్శించటం వల్ల ఏమి జరుగుతుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి కదా. మరొకసారి మనం తెలుసుకుందాం. చూడండి, విమర్శించటం వల్ల ఏమి జరుగుతుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని యొక్క మహాకృప, ఆయన దయ. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నశించటం దేవునికి ఇష్టం లేదు. ఒకరి మీద ఒకరు సలుక్కొనటం, గొనుక్కోవటం, అలా జరిగించటం అనేది దేవునికి ఇష్టం కానీ కాదు. ఆయనకి ఇష్టమైన పనులు మనం ఎప్పుడైతే చేస్తామో, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం ఎప్పుడైతే జరిగిస్తామో, ఆయన నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడతాడు. సో కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలి. మన జీవిత ప్రయాణం ఎలా ఉండాలనేది ఆలోచన కలిగి ఉండాలి. మన ప్రయాణంలో ఎప్పుడు యేసుతో మనం జీవించాలి, యేసుతో ప్రయాణించాలి, యేసుతో సహవాసం చేయాలి. యేసే నా జీవితం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పలేంటంట, యేసుతోనే నా జీవితం అనుకోవాలి. ఈరోజు ఎవరు అనుకుంటున్నారు యేసుతోనే నా జీవితం అని? ఈ లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఒంటి మీద బంగారం ఉంటే చాలు, మంచి బంగ్లా ఉంటే చాలు, వెనకాల తినటానికి కావలసిన అనేక సంవత్సరాల తరబడి ఉంటే చాలే, అదే నా జీవితం, అదే నా సర్వం సర్వస్వం అని అనుకునే వాళ్ళు ఎంతమంది? ఆలోచన చేయండి. ప్రియులారా, గమనించండి. అపొస్తలుడైన పౌలు తన జీవితంలో, తన ప్రయాణంలో ఒక మాటలో చెప్పాలంటే మంచి ఆస్తిపరుడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడినట్టి వ్యక్తి. అతని యొక్క వివాదం ఏంటంటే యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు అని మరి తన ప్రజలతో ఎప్పుడు కూడా కోపడుతూ ఉండేవాడు, హింసించేవాడు, దూషించేవాడు. ఈ లోకంలో లేకపోలేదా? ఆలోచన చేయండి. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని వితండవాదాలు జరిగించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. డిబేట్లో కూడా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు ప్రజెంటు యేసుక్రీస్తులో ఉంటున్న మనము, ఆయన మనకి ఏదైతే బోధించాడో ఆ బోధను మనం అంగీకరించి ఆయన రాకడ వరకు కనిపెట్టుకోవటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజు చాలామంది అక్కడక్కడ పరిస్థితులు చూస్తూ నేనే జ్ఞానవంతుణ్ణి,
నేనే బలవంతుణ్ణి, నేనే విద్యావంతుణ్ణి, నేనే శాస్త్రవేత్తని, ఇవన్నీ అనేక పరిస్థితులు విర్రవీగుతూ ఉంటున్నారు. ఇది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం కాదు. ఇది దేవునికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే నీవు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయనలో జీవించటమే ఆయనకి ఇష్టమైన కార్యం. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని విమర్శనలోకి వెళ్ళిపోయి, డిబేట్లోకి వెళ్ళిపోయి, తెలిసి తెలియని కొన్ని మాటలు మాట్లాడి మనము దేవునికి విరోధం అవటం తప్ప దేవునికి ఇష్టముగా ఉండే పరిస్థితి కానే కాదు. ఇది పెద్ద సేవకులవని, చిన్న సేవకులని, సేవకుడి ఈ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నారా? ఏమండి, తెలుసుకుంటున్నారా? అసలుకి విమర్శించడం వల్ల జరుగుతున్న నష్టాలు అంత ఇంత కాదు. జరుగుతున్న నష్టాలు అంత ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈరోజు ప్రాముఖ్యమైన 3 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎన్ని విషయాలు? 3 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇతరులను విమర్శించడం లేదా తీర్పు తీర్చడం జరిగితే దేవుని దృష్టిలో అది దోషమవుతుంది. దేవుని దృష్టిలో ఏమవుతుందంట? దోషం. దోషపరితమైన జీవితంలో మనం ఉంటే మన అధోగతమైపోతాం. దోషం అనేది అది తరతరాలు వర్తిస్తూనే ఉంటుంది. గేహజీ తన జీవితంలో దోషపరితమైన జీవితం అయిపోయింది. అతనే కాదు, అతని కుమారుల మీద ఈ దోషము ఏమైపోయిందంట? వర్తించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని దృష్టిలో అది దోషమవుతుంది. ఇది అహంకారానికి, ప్రేమ లేమికి నిదర్శనం. అహంకారం ఉన్నవాడు ప్రేమ ఉండదు. వాడిలో ఉంటుందా? అహంకారం, ఇంకా గర్వం, ఈర్ష్య, ఇంకా అతిశయం, ఇవన్నీ ఉన్నవాడు దేవుని ప్రేమ ఉంటుందా? మనుషులు ప్రేమించే గుణం ఉంటుందా? మనుషుల గుణం, దేవుని ప్రేమించటం ఏమో కానీ ఒకరినొకరు ప్రేమించుకోవటం గుణం అనేది ఉండదు. అదే ఒకరి మీద ఒకరిని ప్రేమించుకునే గుణం ఉంటే దేవుణ్ణి ప్రేమించడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంది. అందుకని దేవుని ప్రేమ ఏంటంట? ఉండదు. సో కాబట్టి ఈ విషయాలన్నీ మనము గమనించాలి. దేవుని ఎదుట తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. చెప్పండి, ఏంటంట? నిదర్శనం. బైబిల్ హెచ్చరిస్తుంది మాట. ఏం మాట హెచ్చరిస్తుంది? విమర్శించేవారు తము కూడా దేవుని ఎదుట తీర్పులోకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పండి, ఏంటంట? తీర్పులోకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని దేవుని వాక్యము స్పష్టం చేస్తుంది ప్రియులారా. సో కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే విమర్శన యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే చూడండి, మరొకరు తీర్పు తీర్చకండి, అప్పుడే మీరు తీర్పు తీర్చబడరు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత కొలవబడుతున్నది. ఏంటంట? వేరే ఒకరిని నువ్వు తీర్పు తీర్చడానికి లేదు. ఒకవేళ ఎదుటివాడిని నువ్వు తీర్పు తీర్చే పరిస్థితిలో ఉంటే నీకు తీర్పు తీర్చబడదు. నువ్వు ఏ కొలత అయితే కొలవబడతావు అదే కొలత నీకు కొలవబడుతుంది. గుర్తుపెట్టుకో.
నువ్వు ఏదైతే విత్తుతావో అదే నువ్వు పంట కోస్తావని దేవుని యొక్క బైబిల్ స్పష్టం చేస్తుంది. నువ్వు ఏ కొలత కొలవబడుతున్నావు? ప్రియులారా గమనించండి, మనం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఈ అంశాన్ని, ఈ మాట, ఈ సాక్ష్యాన్ని. ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకోలేదు. నమ్ముకున్న బిడ్డ ఏం చేసింది చెప్పండి? పక్కన నాము చూసి ఈమెకి ఏమొచ్చిందో ఏంటో తెలియదు, కానీ అసూయ వచ్చిందో, లేకపోతే గర్వం వచ్చిందో, ఇంకోటి వచ్చిందో, లేకపోతే కోపంతో ఉంటుందో, లేకపోతే గట్టిగా చేసిందో, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. దేవుని నమ్ముకున్న నీవు శత్రువుని సైతం ప్రేమించమని బైబిల్లో స్పష్టం చేస్తూ ఉంది. ఒకటి, శత్రువు కొరకు మనం ప్రార్థన చేయాలి, శత్రువుని ప్రేమించాలి. అట్లా అని చెప్పేసి శత్రువుల విషయంలో మరింతగా ముందుకు వెళ్ళిపోకూడదు. దీనికి ఒక పరిమితి ఉంది, దీనికి ఒక సరిహద్దు ఉంది. ఇవన్నీ మనము తెలుసుకోవాలి. ఒక ఆమె దేవుణ్ణి తెలుసుకుంది, ఒక ఆమె దేవుణ్ణి తెలుసుకోలేని దేవుని తెలియని స్త్రీ తన వృత్తిని బట్టి ఏం చేస్తుందంటే, ఎంతోమంది ఆమె ఇంటికి వెళ్ళేవారు, పోయేవారు, వస్తూనే ఉంటున్నారు, పోతూనే ఉంటున్నారు. ఇది చూసి ఆమె ఏం చేసిందంటే, దేవుని తెలుసుకున్న ఆమె ఏం చేసిందంటే, రోజుకు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది రాళ్ళు వేస్తూ ఉందంటారు. రాళ్ళు వేస్తూ ఉంది. రాళ్ళు వేస్తున్నప్పుడు పెద్ద గొట్టయిపోయిందంట. పెద్ద గొట్టయిపోయిన తర్వాత దేవుని రాజ్యం వచ్చేసింది. వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ వెంట పెట్టుకుని వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చబడుతున్నప్పుడు ఏమొచ్చింది? తీర్పులో నరకం వచ్చింది. ఏమో ప్రశ్న వస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా, నేను పాపక్షమాపణ పొందాను, మారుమనసు పొందాను, రక్షణ పొందుకున్నాను, నేను వారానికి 2 సార్లు 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నాను, నేను నేను బ్రతికి ఇంత నీలో జీవించినప్పుడు ఏంటి ప్రభువా నాకు ఈ నరక ప్రాప్తం, ఏంటి పరిస్థితి అని ప్రశ్న వస్తుంది ప్రభుని. ప్రభు, అమ్మా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి, నువ్వు చేసిన పని ఏంటో అన్న. నేనేం చేశాను? ఏమో నా పక్కన ఉన్నావు, ఏమకేంటి పరలోకం, నాకేంటి నరకం? అదేంటి ప్రభా, ఏమేం చేసిందో తెలుసా? తెలిస్తే మీరు ఇట్లా చేయరు మీరు అని యేసు ప్రభు వారిని ప్రశ్న వేసి యేసు ప్రభు వారితో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ లోకంలో యేసు ప్రభుని పక్కన పెట్టేసి నేనే ప్రభుని అంటాడు, లేకపోతే నేనే పెద్ద జ్ఞానవంతుని అనుకుంటారు. నేను చెప్పిందే వేదం అంటాడు, నేను చెప్పిందే నిజం అంటాడు. దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత కల్పితం ఉంది, ఎంత అసత్యం ఉందో అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? బైబిల్ అవగాహన ఉండదు, బైబిల్ చదవరు, పొద్దున్నే ప్రార్థన చేసుకోరు, సాయంకాలం ప్రార్థన చేసుకోరు, మందిరానికి వెళ్ళరు, మందిరంలో పరిచయం చేయరు, వారానికి 2 సార్లు 1 సారి ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉంటారా? ఉండరు. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఎవరు? ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం, చెందుతున్నాం అనే పరిస్థితిలో ఉంటున్నారు. ఎదుటివాడిని విమర్శించే పరిస్థితిలోనే ఉంటున్నాం, ఎదుటివాడిని కించపరిచే పరిస్థితుల్లోనే ఉంటున్నాం, ఎదుటివాడి మీద అసూయపడే పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎదుటివాడి మీద అనేకమైన పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? తీర్పు తీర్చకుడి, అప్పుడు నీ మీద తీర్పు తీర్చబడదు. ప్రియులారా గమనించండి, ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుంది. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునే మిమ్మలను గూర్చియు తీర్పు తీర్చబడను. మీరు కొలచును చొప్పునే మీకును కొలవబడను. ప్రియులారా గమనించండి,
ఇప్పుడు మనం చెప్పుకునే అంశంలో, మనం చెప్పుకున్న సాక్ష్యంలో ఏమేం చేసింది? పక్కనున్న ఆమె గురించి ఆమె చేసే ప్రతి పనిని ఎంచి ఏం చేసింది? పెద్ద రాళ్ళు గుట్ట చేసింది. ప్రభువుని ప్రశ్నించింది. అప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా. అప్పుడు ఏం చెప్పిందంటే, ఇదిగో చూడండి, ఎన్ని పాపాలు చేసింది, ఎన్ని తప్పులు చేసిందో చూశారా? ఆమె చేసే ప్రతి పాపం లెక్కబెట్టి నేను పెద్ద గుట్ట చేశాను, ఇంత పాపం చేసిందామా. అసలు నువ్వెవరివి తీర్పు తీర్చటానికి? ఆమె పాపం చేసింది, ఆమె పాపం చేసింది, ఆమె పాపం చేసిందని చెప్పి ఇదిగో నేను ఎన్ని పాపాలు చేసిందో నేను లెక్క పెట్టాను, ఇటు చేశాను, అటు చేశాను. అసలు నువ్వెవరు తీర్పు తీర్చటానికి? పగ తీర్చుకోవటం నీ వంత? పగ తీర్చుకోవటం దేవుని వంతు, తీర్పు తీర్చటం దేవుని వంతు. తీర్పు తీర్చడానికి నువ్వెవడు? అసలుకి పరలోక రాజ్యం లేదు నీకనని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. దేవుని ఆశీర్వాదాలు మీకు రావు, దేవుని దీవులు మీకు రావు. మీరు అడుగుపెట్టే స్థలంలో ఏది కూడా మీరు ఆశీర్వదించబడరు. నువ్వెవరు చెప్పటానికి? అసలుకి నువ్వెవరివి? నువ్వు తీర్పు తీర్చడానికి నీకు ఏ అధికారం ఉంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు? ప్రభు ఇచ్చాడా నీకు? ప్రభు ఏమన్నట్టున్నాడు? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదని చెప్తున్నాడు. నీ కంటిలో ఉన్న, చెప్పండి, నీ కంటిలో ఉన్న దూలాన్ని ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు? నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచటయ్యాలా? అసలుకి నీకేం పని? ఆమె లోపలికి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళ సంగతి నీకెందుకు? ఆమె ఏం తింటుందో నీకెందుకు? ఆమె ఎక్కడ కూర్చుందో నీకెందుకు? ఆమె ఎక్కడి నుంచుందో నీకెందుకు? అవసరమైతే ప్రార్థన చేయగలుగుతున్నావా? అవసరమైతే దేవుని సువార్తను ప్రకటించే రీతిలో ప్రకటిస్తున్నావా? లేదుగా. నువ్వెవరు డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు పాపం చేస్తున్నావు, నీకు అసలుకి పరలోక రాజ్యం లేదని చెప్పటానికి నువ్వెవరు? అసలుకి ఆమె పాపం చేస్తున్నావు, ఆమె పాపం గురించి లెక్క పెట్టడానికి నువ్వెవరివి? యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర సమస్తము ఎరిగిన దేవుడు ఆయన, మానవులను సృష్టించిన దేవుడు ఆయన, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయనకి తెలియనిది ఏదీ లేదు. నువ్వు తెలియపరచాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటి? అవసరమైతే స్వార్థను ప్రకటించాలి, అవసరమైతే ఆమె కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అవసరమైతే ఆమె కొరకు, ఆయన కొరకు నువ్వు ఉపవాసం ఉండి మారు మనసు పొందుటకు కొరకు, రక్షణ పొందటం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు చెప్పండి? పౌలు ఏమన్నాడు? అనేకమైన ప్రాంతాల్లో కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, కరువైన, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని సువార్తను ప్రకటించాడు, ప్రేమతో ప్రకటించాడు, ప్రేమతోనే ఆయన ప్రయాణించాడు. ఎక్కడ కూడా ఎవరిని కూడా దూషించలేదు. అవసరమైతే తన్నించుకున్నాడు, గుద్దించుకున్నాడు, నిందించుకున్నాడు, అన్నీ చేయించుకున్నాడు. అట్లాని కాదు, అట్లానే నీ మీదకి రావాలని కాదు. అక్కడ ప్రభు ఏ పరిధిలో అయితే నిన్ను ఉంచాడో ఆ పరిధిలో, ఏ సరిహద్దులోనైతే నిన్ను నడిపిస్తున్నా ఆ సరిహద్దులోనే నువ్వు నడవాలి. సరిహద్దు దాటి నువ్వు మితి విరిగితే నీ జీవితం అధోగతం అయిపోతుంది. గుర్తుపెట్టుకో. నీకు సరిహద్దు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకే. సరిహద్దు దాటి ఇది నాది, నేను అని అన్నావు అనుకో, పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? తీర్పు తీర్చబడదు. గుర్తుపెట్టుకో. నీ విషయంలో తీర్పు తీర్చబడదు. గుర్తుపెట్టుకో. సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నా. సో కాబట్టి నీ కంటిలో ఉన్న దోలాన్ని ఎంచక ఎదుటి నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసుని ఎంచుతున్నావేంటి? నీలో ఉన్న పాపం ఉంటుంది కాక ఎదుటోడు పాపం ఉందనంటే నీలో పాపం లేదా? అందుకనే మగ్దలేని మరియ తన జీవితంలో మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె తప్పు చేసింది, రాళ్లతో కొట్టి చంపవాలని ఉన్నది కదా. అప్పుడు ప్రభు ఏమన్నట్టాడు? మీలో ఎవరైనా పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అన్నాడు. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు కదా. అంటే అందరూ పాపులే. దేవుని సంపూర్ణుడు కాబట్టి, కనికరించాడు కాబట్టి ఆయన కృప చొప్పునే మనము రక్షణ పొందుకొని ఉన్నాం.
నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం ఆయన కృప వల్లనే. సో కాబట్టి నీ పక్కనున్న సహోదరి తప్పు చేసిన అవసరమైతే ప్రార్థన చేయి, అవసరమైతే ఆమె కొరకు ఉపవాసం ఉండు, అవసరమైతే వీలైతే దేవుని కృపను బట్టి నీవు ఆమెకి సువార్త అందించు. అంతేగాని ఆమె చేసిన పాపాన్ని, ఇదిగో ప్రభువా ఎంత పాపం చేసిందో చూడు, ఈ పాపాలన్నీ ఆమె అని అన్నాడు. నువ్వెవరివి చెప్పటానికి? అందుకని నీకు తీర్పు తీర్చబడదంటే ఏంటి అంటే, ప్రియులను గమనించండి, ఆమెకి నరక ప్రాప్త పరిస్థితి అయింది, ఆమెకి పరలోకం అని వచ్చేసింది. అంటే అక్కడికక్కడికి ఆమె పశ్చాత్తాపడిందని అనుకోవాలి. సో కాబట్టి ఎదుటివాడిని పాపం గురించి ఎంచకూడదు. అవసరమైతే ప్రార్థన చేయాలి, అవసరమైతే వీలు పడితే సువార్త అందించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి అవకాశము కలుగుతుంది. రెండోదిగా మనం ఆలోచన చేద్దాం, చూద్దాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకటి ప్రియులారా గమనించాలి, ఒకటి విమర్శన ప్రభావం గురించి మనం చెప్పుకున్నాం. రెండోది హృదయ పరిస్థితి బయలుపడును. మన హృదయంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పట్టబయలైపోతాయి కదా. మన హృదయంలో ఉన్న అన్నీ ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ పట్టబయలైపోతాయి. ఇప్పుడు విమర్శనలోకి వెళితే, అరే నీ గురించి నాకు తెలుసురా అంటాడు. నువ్వు తలదన్నితే తలదన్నేవాడు కూడా వస్తాడా రాడా? వస్తాడు. మత్తయి సువార్త టకటక మనం చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అయిపోయింది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయం ముందు నీతి నిండి ఉన్న నీ హృదయం మందు నిండి ఉండున దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి చూడండి సద్భజనులను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుష్టత్వ సమయములను తెచ్చును. దుష్ట సమయములను తెచ్చును. ప్రియులారా గమనించండి, సర్ప సంతానము, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? రెండవది, నీ హృదయంలో కపటం ఉంది, నీ హృదయంలో ఈర్ష్య ఉంది, నీ హృదయంలో నుండే బయలుదేరుతూ ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన పనులు, మాటలు, చూపులు, తలంపులు, ఉద్దేశాలు. ఇవన్నీ కూడా హృదయంలో నుంచే పట్టబయలైపోతా ఉన్నాయి. సో కాబట్టి మొట్టమొదటిగా మనం ఎదుటోడు గురించి మాట్లాడినప్పుడు ముందు ఎదుటోడు గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంది? నువ్వు బూతులు తిడుతున్నావురా అన్నాను. ముందు నువ్వేం చేస్తున్నావు? నేను బూతులు తిడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? పక్క రోడ్లోకి వెళ్ళిపోయి, పక్క సందులోకి వెళ్ళిపోయి నువ్వు బూతులు తిట్టు వస్తావా? ఈ సందులోకి వచ్చేసి నీతిమంతు మాటలు మాట్లాడతావు, పక్క సందులోకి వెళ్ళేసరికి రే అని అంటావా? బూతులు తిడతావా? అసూయ మాటలు మాట్లాడతావా? గర్వపు మాటలు మాట్లాడతావా? ఎదుటోడు గురించి మాట్లాడినప్పుడు నీవు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించి, నువ్వు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని నువ్వు చెప్పే ముందు అసలు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించి. దీని గురించి పెద్ద సబ్జెక్టు, సమయం లేదు కాబట్టి నేను ఉజ్జయంగా చెప్పుకుంటూ పోతున్నాను. సో కాబట్టి ఎదుటోడు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని ఆలోచన చేసి అప్పుడు మాట్లాడటానికి అవకాశము కలుగుతుంది. సో కాబట్టి రెండో విషయం, మన హృదయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే హృదయంలో నుంచే పట్టబయలైపోతాయి.
గుర్తుపెట్టుకో. నీ నడక, నీ ప్రాడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మాట, నీ చూపును బట్టి తెలిసిపోద్ది. తెలియకుండా ఉండదు, తెలిసిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఎదటోడు గురించి చెప్పినప్పుడు మన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. ఇక మూడవదిగా మనం చూద్దాం. చూడండి, మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని కృపను బట్టి చూడండి, మూడవదిగా మనం ఆలోచన చేస్తే సంబంధాలు చెడిపోతాయి. మూడవది ఏంటి చెప్పండి? సంబంధాలు చెడిపోవడం. అవసరమైన విమర్శనలు సమాజంలో, కుటుంబాల్లో కలహాలు రేపుతూ ఉంటాయి కదా. సో కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించాలి. సహోదరులారా, మీరు ఒకరినొకరు దూషించకండి. సహోదరుని దూషించిన వాడు లేదా తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి దూషించి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుచున్నాడు. ధర్మశాస్త్రమే మనం తీర్పు తీర్చేదంటే నువ్వే ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చేవాడైపోయావు. సో కాబట్టి సామెతలు 15:1 ఏమనంటున్నాడంటే, వెళ్ళు మృదువైన మాటలు కోపమును చల్లార్చును, నొప్పించే మాటలు కోపమును రేపును. నొప్పించే మాటలు ఏమండి, అక్కడ ఏమి లేకపోయినా కూడా ఏంటి అంట, నీకు బాధపడే మాటలు మాట్లాడే పరిస్థితులకు వస్తున్నారు ఈరోజు. సంఘంలో విశ్వాసులేవని, సేవకులేవని కదా, ఎదుటోడికి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే బాధపడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు అప్సెట్ అయిపోతారు కదా, చాలామంది అప్సెట్ అయిపోతారు. మరి అంతే, దేవుడు బిడ్డలు ఎందుకు దూషించాల్సిన అవసరం ఏంటి? నొప్పించే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మృదువైన మాట కోపాన్ని చల్లార్చుద్ది. అందుకని మనం ఎప్పుడు ప్రేమతోనే మాట్లాడాలి, ప్రేమతోనే నడుచుకోవాలి, ప్రేమతోనే ఉండాలి కదా. నేను మొదట్లో చెప్పాను, ఎదుటివాడి కోసం అవసరమైతే ఉపవాసం ఉండాలి, అవసరమైతే ప్రార్థన చేయాలి, వీలు పడితే దేవుని సువార్తను ప్రకటించాలి. అలాగే మృదువైన మాట కోపను చల్లార్చిద్ది కాబట్టి మనము ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమతోనే ప్రయాణం చేయాలి. అంతేగాని నొప్పించే మాటలు మాట్లాడామనుకోండి, పరిస్థితి ఏమైపోద్ది? కోపము రేపు. నొప్పించే మాటలు ఏమవుతుంది? కోపాన్ని రేపు. మీరు ఎంతసేపు కోపాన్ని రేపే పరిస్థితుల్లోకి వస్తాడు. ఎందుకంటే దుష్టుడు వాడిలో ఉంటాడు. మనం గ్రహించాలి దాన్ని. దుష్టుడు వాడిలో ఉండి ఏం చేస్తాడంటే మనం రెచ్చిపోయేటట్టు చేస్తాడు. ఇక వాడికి వచ్చిన కోపాన్ని అంతకంటే ఎక్కువ కోపంతో, ఉత్తరేయంతో, కర్రలో, లేకపోతే గొడ్డల్లో, లేకపోతే కత్తులు, రాళ్ళు, ఇంకోటి దాడులు చేయటానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు సంబంధాలు చెడిపోతాయి. ఈ లోక సంబంధాలేమో కానీ దేవునితో సంబంధం కలిగిపోతుంది. గుర్తుపెట్టుకో, దేవునికి నీకున్న సంబంధం, దేవునికి నీకున్న ఒడంబడిక, దేవునికి నీకున్న సహవాసం ఏమైపోద్దంట? చెడిపోద్ది, విడిపోద్ది. అంతే. దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడే నీకు దూరం అయిపోతే నీ జీవితంలో అధోగతమైపోద్ది. దేవుడే నీకు దూరం అయిపోయి నీతో సహవాసం చేయకపోతే ఒంటరి జీవితం అయిపోద్ది. మోడైపోయిన జీవితం అయిపోద్ది. బారిపోయిన జీవితం అయిపోద్ది నీ జీవితం. ఎవరు నీతో ఉండరు, ఎవరు నీతో రారు, ఎవరు నీతో సాంగత్యం చేయరు, నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు నిన్ను దగ్గర తీసుకోరు. అప్పుడు నీ జీవితం అధోగతమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, సౌలు జీవితం అదే పరిస్థితి అయిపోయింది. సమూయేలు మాట వినలేదు. అదే విన్నటికైతే దేవుడు సహవాసం చేసేవాడు, దేవుడు ఎన్నో కార్యాలు, అద్భుతాలు జరిగించేవాడు. దేవుడికి మించి అతికి మించిన పని చేశాడు కాబట్టి, దేవుని మాటను మితివిరిగాడు కాబట్టి, ఒక సేవకుడు మాట మితివిరిగాడు కాబట్టి సౌలు జీవితం ఒంటరి జీవితం అయిపోయింది. ఎవడు మాట్లాడట్లే, ఎవడు సాంగత్యం చేయట్లే, ఎవడు సహవాసం చేయట్లా, ఒంటరి జీవితం అయిపోయింది. తన మనసంతా విరిగి నలిగిపోయాడు. ఇక విరిగిపోయింది ఆయన మనసు.
అలా ఒంటరిగా ఉండి ఉండి అప్సెట్ అయిపోయి కొంతమంది గుండు కొట్టి చచ్చిపోతారు చూడు. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చనిపోయాడు ఆయన. తెలుసా? అటువంటి పరిస్థితులు వచ్చేస్తా ఉన్నాయి. సో కాబట్టి సాతానుగాడు ఏం చేస్తాడు, మనుషులను నొప్పించే మాటలు మాట్లాడతాడు. అంటే బాధపడే మాటలు మాట్లాడతాడు. అందుని బట్టి మనము పెద్ద కోపం తెచ్చేసుకుని నన్ను కొట్టడమో తిట్టడమో చేసామనుకో, దేవునికి నీకున్న సంబంధం ఏమైపోద్ది? తెగిపోద్ది. తెగిపోయిందనుకోండి, దేవుడు నీతో మాట్లాడు, నీకు దర్శనం రాదు, సహవాసం చేయరు. ఏమండి, ఆయన రక్త మాంసాల్లో కలుసుకోవటానికి మనసు కూడా రాదు నీకు. ఇప్పుడు అసలుకి మనుషులు కఠినమైపోయారు అనుకోండి. దేవుని శరీరము ఆయన రక్తంలో పాల్పొందుకోవటానికి చాలామంది బిజీ అయిపోతూ ఉన్నారు. బిజినెస్లు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలలో పడిపోతున్నారు, షాపింగ్లో పడిపోతున్నారు, యాత్రలకి పడిపోతూ ఉన్నారు. యాత్రలు చేస్తున్నారు ఈ మధ్య. ఏమంటే అన్యుడు చేసే యాత్రలు కానీ వీళ్ళ యాత్రలు ఎక్కువైపోయినాయి. వేలాంగిణి మాత యాత్ర అంటారు, లేకపోతే నాగపట్నం యాత్ర అంటారు, ఇంకొక యాత్ర అంటాడు. అక్కడికి వెళ్ళిపోయి గిండు గీగించుకొని వస్తారు. ఏమండి, మాసిపోయి నీ జుట్టు అంతా తీసుకెళ్ళి ఏం చేస్తా, నాగపట్నం వెళ్ళి గొరిగించుకొని వచ్చేస్తున్నావు. ఎవడికి కావాలండి నీ జుట్టు? ఎవడికి కావాలి? నీ తీర్థయాత్ర ఎవరికి కావాలి? ఏమండి, ప్రభు సంస్కారంలో నువ్వు పాల్పొందుకోకుండా, ఏమండి, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందుకోకుండా తీర్థయాత్రలు చేస్తావా? షాపింగ్లు చేస్తావా? ఊరు ప్రయాణాలు చేస్తూ ఉంటావా? వ్యాపారాలు చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ కూర్చుంటావా? ఆయన శరీరమును సమర్పించి, ఆయన శరీరం అర్పించి మనం బలియాగమైపోయి మన కొరకు ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చాడే, దాన్ని బట్టి మనం ఏమన్నా చేయగలుగుతున్నామో చెప్పండి. సిలువ త్యాగం చేశాడండి. ఏమండి, ఆయన యొక్క వీపంతు కూడా చెప్పండి దొన్నబడింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడాల దెబ్బలు కొట్టించుకున్నాడు, గుద్దించుకున్నాడు. సిలువ యాత్ర చేశాడు నీకోసం, బల్యంతో పొడిపించుకున్నాడు. చివరి వరకు తండ్రి వీరేమి చేసినారు వీరెరుగురు కనుక వీరిని క్షమించన్నాడు. సిలువలో మొట్టమొదటి మాట. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప త్యాగం మన జీవితాల్లో చేస్తే, ఆయన రక్తము ధారలుగా మన కొరకు కారిస్తే, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగించే పరిస్థితి తీసుకొస్తే, ఈరోజు ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాల్పొందకుండా తీర్థయాత్రలు చేస్తాడు. బుద్ధి సిగ్గు శర ఉందా నీకు? అసలుకి బుద్ధి ఉందా నీకు? అసలుకి ఊరు ప్రయాణాలు చేస్తాం, యాత్రలు జరిగించటం, బిజినెస్ల మీద ఉండటం, వ్యాపారాల మీద ఉండటం, ఏమండి, చుట్టాలు వచ్చారని చెప్పేసి చర్చిలు మానేయటం. ఏమండి, చుట్టాల కన్నా ఇంపార్టెంటా నీ సంబంధం? ఏంటో మరి ఈ మధ్య ఏంటో చాలామంది ఏం చేసి ఆదివారమే పెట్టుకుంటారు సంబంధాలు, పెళ్లి సంబంధాలు. ఇక్కడ విచిత్రం నాకు అర్థం కాదు. ఒక క్రైస్తవుడిపై ఉండి ఆదివారమే పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? ఏదన్నా పెట్టుకోవాలంటే ఆదివారమే పెట్టుకుంటారు. ఈ ఫంక్షన్లో పెళ్లి సంబంధాలను పెట్టుకోవటం, పొప్పన్నాలను పెట్టుకోవటం, ఏమంటే ఎంగేజ్మెంట్ పెట్టుకోవటం, పిచ్చి పనులన్నీ చేస్తారు. క్రైస్తవుల్లో ఉన్న పరిస్థితి ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కోపాన్ని రాపకూడదు. మనం మృదువుగా ప్రేమతో ప్రభు మనకి ఏదైతే బోధించాడో అవే మనము పాటించాలి. సౌలు తన జీవితంలో ఒంటరి జీవితం అయిపోయింది. ప్రియులారా, సంబంధాలు తెగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఏ పనులైతే నువ్వు చేస్తావో ఆ పనులను బట్టి, ఏ కొలత అయితే కొలబడుతున్నావో అదే కొలతో నువ్వు కొలబడతావు. ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోస్తావు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. మా సంఘంలో మేమేం చేసాం తెలుసా? మా సంఘంలో
ప్రకటన రాయించుకోవడానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది. ప్రకటన రాయించుకొని వచ్చి ఆ ప్రకటన కాగితానికి 4 పక్కల 4 పసుపు మార్కులు పెట్టుకొని వచ్చి, అయ్యగారు మా అబ్బాయికి పెళ్లి చేయాలి అయ్యగారు అన్న. మా అబ్బాయికి పెళ్లి చేయాలి అయ్యగారు అన్నాడు. మీ అబ్బాయికి పెళ్లి చేయటం ఏంటమ్మా, ఎక్కడ రాయించుకొచ్చారు ఈ ప్రకటన అన్న. మేము మాకు తెలిసిన చోట వెళ్ళి రాయించుకొని వచ్చాము, అక్కడికి వెళ్ళి చేయించుకోండి అమ్మా పెళ్ళి అన్న. ఏమన్నా అక్కడికే వెళ్ళి పెళ్లి చేయించుకోండి అమ్మా అన్న. అదేంటి గారు, మేము ఎక్కడికే వచ్చేది, మేము ఇక్కడ మీరు చేయాలి, మీరు తీసుకొచ్చి ఎవరు చేస్తారు? ప్రకటన ఎవరితో రాపించుకొచ్చారో దీని అవతారం చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఏ పూజారితో రాపించుకొచ్చావు, ఏ పురోహితుడితో రాపించుకొచ్చావు, నువ్వు ఎవరితో రాపించుకొచ్చావు ఇది? ఆ ప్రకటన అవతారం తెలుస్తూనే ఉంది. ప్రకటన ఎవరితో రాపించావు? ప్రకటన నేనే రాస్తాను, నేనే నిర్ణయిస్తాను, నేనే చేస్తాను. నీకు ఇష్టమైతేనే చేయించుకో, లేకపోతే ఇష్టం. సంఘంలో చేయటం కుదరదు. సేవకుడి యొక్క ఆలోచన లేకోకుండా, దేవునికి ఆలోచన లేకోకుండా నీ ఇష్టానుసారమైన పనులు చేస్తే నేను వచ్చేసి లిగిటిక్కమనుకుని పెళ్లి చేయమంటావా? ఉందా? కొద్దిగా ఆలోచన ఉందా మీకు అసలుకి? వెంటనే వాళ్ళు, అయ్యా ఇది పరిస్థితి అంటే జరిగిందయ్యా. అందులో పైబచ్చుకి ఏంటి, మళ్ళీ ఆదివారం వచ్చింది. ఆ డేట్కి ఆదివారం అసలే చేయను, ఆదివారం అసలే చేయను. ఎలా అనుకుని, ఎలా క్రైస్తవుడు అయ్యావు అమ్మ? ఏం వాక్యం విని మీరు బలపరచబడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం వింటున్నారు మీరు అసలుకి? నేను ఏదైతే చేస్తానో అదే మీరు మీకు ఇష్టపడితేనే చేయించుకోండి, అప్పుడు చేస్తానన్నాను అంతే. వెంటనే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోయి, దేవుని కృపను బట్టి మీరు ఏది చేస్తే అదేనయ్యా అన్నాడు. వెంటనే అప్పుడు మొత్తం అన్ని ప్రకటన కూడా మార్చేసి ప్రకటన రాసి, పలానా రోజు పలానా డేటు వివాహం అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పెట్టినారా, మృదువైన పని, మృదువైన మాట మనము మాట్లాడినప్పుడు ఎదటోడికి ఏమాత్రం కూడా నొప్పించదు, అంటే బాధ కలగదు. బాధ కలగని మాటలు మనం మాట్లాడాలి. బాధ కలిగే మాటలు మనం మాట్లాడామనుకోండి, మనం రెచ్చిపోకూడదు, మనం కోపపడకూడదు. ఏం చేయాలి చెప్పండి? ప్రభువా నీకు స్తోత్రమయ్యా అన్నప్పుడు దేవుడే కార్యం చేసుకుంటాడు. సో కాబట్టి 3 విషయాలు చాలా జాగ్రత్తగా మనము ప్రయాణం అనుభవం ఉండి ప్రభుతో సహవాసం కలిగి ప్రయాణం చేసినప్పుడు, ఆయన నిత్యరాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడతాడు. సో కాబట్టి మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? విమర్శనలోకి మనము వెళ్ళకూడదు. మన హృదయంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎరిగి ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన జీవితము ఎలా ఉంటుందంట? ఆనందకరంగా ఉంటుంది. ఇక 3వదిగా మనం చూస్తే దేవునితో సహవాసం కలిగి మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు విమర్శనలోకి మనం వెళ్ళకోకుండా, ఎదటోడిని మనం బాధపడే మాట మాట్లాడకుండా మనం చేసినట్లే మనము ఆయన నీతి రాజ్యాన్ని వెతికి మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని మనం పొందుకుంటాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.